యాత్రలన్నీ చేయగవచ్చు, ముఖ్యమవు నదులందు మునుగవచ్చు, ముక్కుబట్టుగా సంధ్యమున శివార్చగవచ్చు, చిన్నగా జపమాల త్రిప్పవచ్చు, వేదాలకర్థము విరిచి చెప్పగవచ్చు, శ్రేష్ఠ క్రతువులెల్ల చేయవచ్చు, ధనము లక్షల కోట్లు దానమియ్యగవచ్చు, నైష్టికాచారములు నడపవచ్చు, చిత్తమన్యస్థలంబున చేరకుండా నీ పదాంభోజముల యందు నిలుపగలమే. భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహదురిత దూర. మానవుడైన వాడు డబ్బులు బాగా ఉన్నాయి, కాశీ రామేశ్వరం అన్ని యాత్రలు చేయొచ్చు, ఎన్ని నదులుంటే అన్ని నదుల్లో కూడా స్నానం చేయవచ్చు, ముక్కు పట్టుకొని సంధ్యావందనం చేసి గాలి పీల్చి ప్రాణాయామం చేయొచ్చు, వేదాలు 4 వేదాల యొక్క అర్థం కూడా తెలుసుకోవచ్చు, యజ్ఞయాగాది క్రతువులెన్నైనా చేయవచ్చు, ధనము లక్షలు కానీ కోట్లు కానీ దానం ఇవ్వవచ్చు, మంచి ఆచారములు నడపవచ్చు. కానీ ఈ మనస్సుని పూర్తిగా భగవంతుడి యందు, భగవంతుడైన నీ యందు నిలిపి ఒక్క నిమిషమైనా సరే, ఒక్క సెకండ్ అయినా సరే నీ యందు గనక మనస్సు నిలిపితే సమస్త పాపాలు తొలగిపోయి మరి జన్మ సార్థకం అవుతుంది. ఎందుకంటే 84 లక్షల జన్మలు ఎత్తాము, చివరిది మానవ జన్మ. ఈ మానవ జన్మని జ్ఞానం ఇచ్చి భగవంతుడు జన్మనిచ్చాడు. కాబట్టి ఈ జన్మ సార్థకం చేసుకోవాలంటే ఇన్ని చేసినా 2 కళ్ళు మూసుకొని హృదయపూర్వకంగా భగవంతుణ్ణి, 2 ఆలోచన లేకుండా భగవంతుణ్ణి స్మరించడం ఒక్క సెకండ్ కలిగినా కూడా జీవితం ధన్యమవుతుంది అని ఈ పద్యం యొక్క అర్థం. 26వ తారీఖు 2024 ఏప్రిల్ నెల శుక్రవారం, చైత్ర బహుళ విదియ, ఉదయం 6:25. అనురాధ నక్షత్రం. ఈ నక్షత్రం చాలా విశేషమైంది. మిత్రం మైత్రం అనురాధం అనురాధస్య సౌద్వికం. ఈ అనురాధ చాలా మంచిది, అన్నిటికీ ఉపయోగపడేది, ఏ పని చేయటానికైనా ఎదురులేనటువంటిది. ఏ పని చేయాలన్నా ఎవరిని అడగాల్సిన అవసరం లేదు. అనురాధ మనోవ్యాధుల్ని పోగొడుతుంది, ఏ శుభకార్యానికైనా ఉపయోగపడుతుంది. ఈ అనురాధ నక్షత్రం రాత్రి 2:17 దాకా ఉంది. శేషవద్యం ఉదయం 7:07 వరకు ఉంది. ఈ రోజున ఉత్తర సింహరాశి. ఈ సింహరాశికి సూర్యుడిని, శనిని, శుక్రుడిని పూజించాలి, పొగడ చెట్టును పూజించాలి. మరి ఇప్పుడు ఇంగ్లీషు సంవత్సరమే చెప్పుకున్నాం. మరి క్రోధినామ సంవత్సర చైత్ర బహుళ విదియ శుక్రవారం, అనురాధ నక్షత్రం రాత్రి 2:17, శేషవర్జం ఉదయం 7:07 వరకు ఉంది. మరి ఈ రోజున శుక్రుణ్ణి, వృశ్చిక రాశి కుజుణ్ణి, తర్వాత శనిని విశేషంగా పూజించదగిన రోజు. ఈ రోజున అమ్మవారిని పూజిస్తే విశేషమైనటువంటి ఫలితం వస్తుంది. ఎందుకంటే భగవంతుడు కానీ మానవుడు కానీ సమానులే. అయితే దైవశక్తిని పొందిన వాళ్ళు భగవంతుడితో సమానమైన వాళ్ళు మానవులు. అట్లాగే కొంతమందికి ఇష్టమైన ఆహారం పెడితే మొహమాటం లేకుండా తింటారు. అట్లాగే ఈరోజు అమ్మవారికి ఇష్టమైన రోజు. ఈ అమ్మవారికి ఈ శుక్రవారం రోజున అమ్మవారిని పూజించడం చాలా విశేషం. పొగడ చెట్టును పూజించడం ఇది చాలా విశేషం. ఈ అనురాధ నక్షత్ర జాతకులు వృశ్చిక రాశి, కుజుడు అధిపతి అంగారకుడిని పూజించడం ఇవన్నీ కూడా చాలా విశేషమైనటువంటి రోజులు. కాబట్టి ఈ రోజున ప్రతివాళ్ళు కూడా ఉదయం లేవగానే దైవాన్ని పూజించండి, మీ మనస్సుని భగవంతుని యందు నిలపండి. తిథి వారం నక్షత్రం అన్నీ చెబుతూ ఉన్నాను. ఈ తిథి వారం నక్షత్రం ఎట్లా? క్రోధినామ సంవత్సరే ఉత్తరాయణే వసంతరతో చైత్రమాసే కృష్ణపక్షే ద్వితీయాయాం అనురాధ నక్షత్రం, అనురాధ నక్షత్రస్య దైవ పూజాం కరిష్యామి అని సంకల్పం చేసి పూజ చేయాలి. ఎప్పుడైతే ఈ సంకల్పం చేసి
ఎప్పుడైతే పూజ చేస్తామో ఈ సంకల్పం అనేది ఎటువంటిదంటే దైవాన్ని పూజిస్తాను అని అనుకోవడమే పెద్ద సంకల్పం. అటువంటి సంకల్పం కలిగి పూజించడం చాలా విశేషం. స్వస్తి.